సంవత్సరం నుంచి ఇదే పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఇప్పటికి 4 సార్లు పూరి గుడిసెలు ఎన్నో తగలబడిపోయినాయి. మళ్ళీ వాటిని కట్టుకోవడం, వాటిల్లోనే ఉండడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ వీళ్ళకి ఆ పక్కా గృహాలు మాత్రం 25 సంవత్సరాల నుంచి ఈ పక్కా గృహాలకు నోచుకోలేక వీళ్ళు గర్భిణీలతో పిల్లలతో ఈ పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారు. వీటికి వెంటనే ప్రభుత్వం, జిల్లా మండల అధికారులు స్పందించి వీళ్ళకి శాశ్వత పరిష్కారం జరిపి పక్కా గృహాలు, కరెంటుతో కూడా వీళ్ళకి సరైన వసతులు కల్పించాలని మా పటేల్ నగర్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వినాయక కాలనీ, కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాజుపాలెంలో వినాయక కాలనీకి సంబంధించిన గిరిజన నిరుపేద యానాదులు నివాసముంటున్న 4 పూరి గుడిసెలు ప్రమాదం శాత్తు తగలబడి సామానులు, పత్రాలు, బట్టలు మొత్తం కాలి బూడిది అయినాయి. దీంతో సర్వం కోల్పోయిన బాధితులకు పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సౌటూరు సేనయ్య గారు ఆదేశాల మేరకు ఈ రోజు బాధితులను కలవడానికి వెళ్తున్నాం. అందులో భాగంగా పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులం బాధితులకు మా వంతు సహాయం కూరగాయలు, బియ్యం 4 కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది. వినాయక గిరిజన కాలనీ, కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాజుపాలెంలోని వినాయక కాలనీ, ఇక్కడ 4 పూరిళ్ళు ప్రమాదశాత్తు దగ్ధమవడం జరిగింది. అవి ఇవి మీకు చూపించడం జరుగుతుంది. ఇది 1, 2, అక్కడ దీనికి ఎదురులో ఉండేది 3, దాని పక్కన ఉండేది 4. వీరు ఇక్కడ దాదాపు 25 సంవత్సరముల పైబడి ఈ వినాయక కాలనీలో ఈ పూరి గుడిసెలలోనే సహజీవనం సాగిస్తున్నారు. వీరికి శాశ్వత అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్కా గృహాలు లేక, వసతులు లేక చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. ఇక్కడ మొత్తం 30 కుటుంబాలు పైగా జీవిస్తున్నాయి. కానీ మొత్తం పూరి గుడిసెలే. ఇలా ప్రమాదశాత్తు కరెంటు షాక్తో కానీ ఏదో కారణాల చేత 4-5 సార్లు ఇలాగే తగలబడిపోయినాయని బాధితులు పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులకి తెలియజేయడం జరిగింది. వీరికి శాశ్వత పరిష్కారం సంబంధిత అధికారులతో మాట్లాడి వీళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించడం జరిగింది. అలాగే జిల్లా మండల అధికారులు, స్థానిక ఎమ్మెల్యే గారు వీరికి శాశ్వతంగా పక్కా గృహాలు కట్టించాలని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వినాయక కాలనీ, కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాజుపాలెంలో వినాయక కాలనీ సంబంధించిన గిరిజన నిరుపేద యానాదులు గుడిసెలు కాలిపోవడం జరిగింది. వాళ్ళ కోసం, సర్వం కోల్పోయిన వాళ్ళ కోసం, బాధితుల కోసం బియ్యం, కూరగాయలు, పులిహోర, తదుపరి బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళ కోసం సిద్ధం చేసి ఉంచడం జరిగింది.